శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే గురుగారు. శుభాశీస్సులు. గురుగారు, ఇప్పుడు అది రీసెంట్గా పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది కూలగొట్టారు. సో అక్కడికి చాలా మంది హిందువులు కూడా వచ్చారు. కానీ అంటే వచ్చిన వాళ్ళు చాలా మంది మాట్లాడారు. సో ఆ టెంపుల్ కూలగొట్టినందుకు మన హైదరాబాద్లోనే కాదు, మన తెలంగాణలో ఉండమని ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ బాధపడ్డారు. ఇంకోటి దేశం మొత్తంలో తెలుగు మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. ఏంటి ప్రయోజనం? బాధపడ్డారు. కానీ ఒక్కటి నాకు దీనిలో ఒక్కటి ఏంటంటే, అందులో చాలా మంది కూడా అన్నది ఏంటంటే, ఇప్పుడు దేవుని కూలగొట్టినది కరెక్టే, బాధపడుతున్నారు, మేము కూడా బాధపడుతున్నాం. కానీ చర్చిలు మసాజులను కూడా ఎందుకు కూలగొట్టలేదు అని ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొందరు క్వశ్చన్ చేశారు. దానికి మీరేమంటారు? అనేదే ఉంది నాన్న. ఇప్పుడు బాధపడుతున్నారు, దేనికి బాధపడడం? అంటే ముందుకు వచ్చారా? మొక్కుతున్నాం కదా. తెలంగాణ మొత్తం వద్దు, రంగారెడ్డి జిల్లా మొత్తం వద్దు, హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్న హిందువులంతా కలిసి ఒక్కసారిగా అక్కడికి వస్తే ఏం జరుగుతుంది ఊహించగలవా? వచ్చారా? ఎందుకని రాలా? ఇప్పుడు అక్కడ ఆ మసీద్ ఉంది, ఇక్కడ ఈ చర్చ్ ఉంది అన్నాం. మరి హబ్సిగూడ దగ్గర ఆంజనేయ స్వామి దేవస్థానం రోడ్డు మీద ఉంది, మైసమ్మ తల్లి దేవస్థానం రోడ్డు మీద ఉంది. ఎంతసేపు ఎదుటివాడి మీద రాయి వేయడం కాదు, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా, పెద్దమ్మ తల్లి గుడిని ఆ రకంగా చేస్తే ఈ బాధపడ్డ వాళ్ళంతా ఏమయ్యారయ్యా? ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఎందుకు తలుచుకోవాలా? బిజీగా ఉన్నారా? ఐక్యత లేక పనుల్లో ఉన్నారా? ఐక్యత లేక కదా. అంతే. ఐక్యత లేనప్పుడు ఎంత గొంతు చించుకొని అరిచినా, నువ్వు ఎన్ని శాపాలు పెట్టినా పట్టించుకునేవాడు ఎవడూ లేడు. సరైనప్పుడు చూద్దాం అనుకుంటారు తప్ప, అంతే, ఎవడు పట్టించుకోడు. ఆ మందిరం దగ్గర నుంచి ఒక మహిళామూర్తి తన ఆవేదనని, తన గుండెల్లో నుంచి వస్తున్నటువంటి ఆక్రోశాన్ని, కోపాన్ని మొత్తం రంగరించి దుమ్ము దులుపు వదిలిపెట్టింది. ఎంతమంది ఉన్నారు ఆవిడ పక్కన? ఒక్కతే మాట్లాడి, ఎంతమంది ఉన్నారు ఆవిడ పక్కన? ఏమైపోయారు? ఈ హిందూ మతం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళంతా. రాధా మనోహర్ కూడా వెళ్ళి మాట్లాడేసి ఎందుకు వెళ్ళిపోయాడు? హిందూ తత్వం కోసం ప్రాణం ఇచ్చే రాధ, హిందూ ధర్మం కోసం ప్రాణం ఇచ్చే రాధ, ఒక్క శ్రీరామచంద్రుడే పరమాత్ముడు, శ్రీకృష్ణుడే పరమాత్ముడు అని చెప్పే రాధ, హైందవ సాంప్రదాయం కోసం తను అణువు కష్టపడి తిరిగే రాధ ఎందుకు వెళ్ళిపోయాడు? తన ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షలు కోట్లలో ఉందో నాకు తెలియదు. ఎందుకు రాలా? ఎందుకు రాలేదు? ఐక్యత లేకపోవడం వల్ల. నాకు ఫ్యాన్స్ లేరు, నాకెవ్వరూ లేరు, నా నాన్న నారసింహుడు తప్ప నాకెవ్వరూ లేరు, నన్ను ఇష్టపడతారా కష్టపడతారా నాకు తెలియదు. సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ, భగవద్దాసుడు, ఇదే నా పరిచయం, ఇంకోటి లేదు. కాబట్టి నేను వెళ్తే నేను ఒక్కడనే వెళ్ళాను, నా వెనకాల ఎవరు రారు, ఎవ్వరు రారు. బికాస్ ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఐఎమ్ నాట్ ఎనీథింగ్, బట్ యు ఆర్ ఎ సెలబ్రిటీ, యు ఆర్ ఎ సో కాల్డ్ సూపర్ హ్యూమన్. నువ్వు ప్రజా చైతన్యాన్ని కలిగించడంలో నువ్వు అద్భుత శక్తివి. మరి మందిరం దగ్గర ఒక్కడవే ఎందుకున్నావు? నీకోసం ఎందుకు రాలేదు? లక్షల్లో ఉన్నారుగా నీ ఫాలోయర్స్. ఎందుకు అందరూ తలా ఒక ఇటుక తీసుకొచ్చినా మందిరం అయిపోయేదిగా, ఎందుకు రాలా? బాధపడితే అయిపోయిందా? అయిందా? లేదు కదా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఇదే చెప్తుంది, డివైడ్ అండ్ రూల్ అన్న పాలసీ ప్రకారం అక్కడ మసీదు నట్టే పెట్టారు, ఇక్కడ చర్చి నట్టే పెట్టారు అంటున్నావు. వాళ్ళు వచ్చి అమ్మా మైసమ్మ ఆలయాలు అవి ఇవి రోడ్ల మీద మీవి కూడా ఉన్నాయమ్మా అని మొదలుపెట్టి గొడవ చేస్తే మళ్ళీ రచ్చ అయిపోతుంది కదా. సంతోషం, ఎవరు ఆ రచ్చ చేయలే, ఎవరు చేయలే. కానీ ఇప్పుడు ఆ మహిళామూర్తి ఒంటరిగా పోరాడింది కదా, ఎవరెవరు వచ్చి నుంచున్నారు ఆమె వెనకాల? ఏ నాయకులు వచ్చారు? ఏ నాయకులు వచ్చి నిలబడ్డారు ఆమె వెనకాల? ఈ సోకాల్డ్ ఆ శక్తి, ఈ శక్తి, ఈ అసోసియేషన్, ఆ అసోసియేషన్ అని ఇంతమంది పెట్టారు కదా, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, డిబేట్లు చేస్తున్నారు కదా, ఎంతమంది వచ్చారు? మరి రాధ వచ్చి కాంగ్రెస్ వాళ్ళని విమర్శ చేసి ఎందుకు వెళ్ళిపోయాడు? నేను రాధని, హైందవ సాంప్రదాయం కోసం బ్రతుకుతున్న ఒకే ఒక్క మనిషిని, రండి నా కోసం అని పిలుపునివ్వచ్చుగా. శాంతియుత ధర్మాన్ని నిర్వర్తిస్తూ శాంతి ధర్మ పరిరక్షణ కోసం యుద్ధం ప్రకటించవచ్చుగా. ఇంకోటి గురుగారు, ఇప్పుడు అంతగానో హల్చల్ చేసిన వాళ్ళు మళ్ళీ రాలేదు, దాని గురించి మాట్లాడలేదు. ఎందుకని? అదే అర్థం కావట్లేదు. మరి ఐకమత్యం లేకపోతే ఇలానే ఉంటుంది, అర్థమైందా? అప్పుడు ఓల్డ్ సిటీలోకి వెళ్ళి నువ్వు బండి మీద వెళుతూ కావాలని
కారు బండి వద్దు, ఎవడన్నా సైకిల్ అని ఒక తగిలిచ్చి నువ్వు రా అక్కడి నుంచి చూస్తా, కష్టం కష్టం కాదు ఇక అక్కడ ఇరుక్కోవడమే. ఇరుక్కోవడమా, ఆ, సంపిపారు నొక్కుతారు అక్కడే. దట్స్ కాల్డ్ యూనిటీ. ఓకే. అది యూనిటీ. ప్రవచనాలు చెప్పేటప్పుడు వెళ్ళి కూర్చుంటారు, అవును ఆ ప్రవచనాలు అయిపోగానే ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటారు. అవును. ఇతరుల దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏమిటి? ఇతరుల దగ్గర ఉన్నది మన దగ్గర లేనిది ఏమిటి? యూనిటీ. దట్స్ ఇట్. ఎట్లా పెరుగుతుంది అనుకోవచ్చు మరి ఆ? ఈ యూనిటీ అనేది ఎట్లా పెరుగుతుంది అనుకోవచ్చు? లేదు నాన్న, స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించే రోజులు ఉన్నంత వరకు ఉమ్. ఈ ఐక్యత అనేది ఉమ్. తగ్గుతూ వస్తుంది. అంతే, అంతకుమించి ఏం లేదు నాన్న. ఉమ్. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఉమ్. మనం అందరితో కలిసి ఉంటున్నావా, మనం ఉన్నాము అని అందరికీ చూపించుకుంటున్నావా? ఓకే. తేడా లేదు. అవును. నేను కోరుకునేది ఒకటే, అక్కడ మళ్ళీ అమ్మవారి ఆలయం వస్తే బాగుండు. తప్పకుండా రావాలనే కోరుకుంటున్నాను. నేను కోరుకుంటున్నా. ఉమ్. ఆపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఇప్పుడు హైడ్రా అనేది తీసుకొచ్చి నిలువున కూల్చిపారేశారు. ఓకే. ఓకే, అసలు కట్టారు అంటే పర్మిషన్లు వస్తేనేగా, అవును యాజ్ పర్ జీవో రూల్స్ ప్రకారం వస్తేగా కడతారు. అంతే. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? సామాన్యుడు. అందులో హిందువులు ఎంతమంది ఉన్నారు? అవును. ఎవరు పట్టించుకున్నారు వాళ్ళని? అవును. ఎంతమంది కలిసి వచ్చారు? అవును. అందుకే చూసావా, హైడ్రా ఒక్క హైదరాబాద్ లోనే అమలైంది, అవును. తెలంగాణ మొత్తం కాదు. అవును. ఎందుకని? హైడ్రా విధానంలో చూస్తే ఒకలా, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా, అవును. హైదరాబాద్ అంతా బీఆర్ఎస్. అవును. ఆ కోణంలో నేను ఆలోచించా. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఉంది కాబట్టి హైడ్రా ఇక్కడ నడిపించేస్తే better. మొత్తం నడిపించేసింది, అయిపోయింది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నేను అనుకుంటున్నా అట్లా. ఓకే. అనుకోకూడదా? అనుకో. మాకు స్వేచ్ఛ ఉంది. అవును. ఇంకెక్కడ? వరంగల్లో జరిగిందా, నిజామాబాద్, కరీంనగర్, అదేంటి హన్మకొండ, గద్వాల, మహబూబ్ నగర్, పాలమూర, ఎక్కడ జరిగిందా హైడ్రా? ఓకే. గడిది గుడ్డు జరిగింది, ఒక్క హైదరాబాద్లో జరిగింది. అవును. ఎందుకని? మేబీ వాళ్ళ ల్యాండ్స్ ఇట్లా. దట్స్ ఇట్. అర్థమైందా? ఓకే. మరి హిందువుల అప్పుడు ఐకమత్యం ఏమైంది? అవును. ఏడుస్తూ రోదనలతో అంతే. అయిపోయింది. వాళ్ళు ఏడ్ చేశారు, వీళ్ళు టెలికాస్ట్ చేసేశారు, అయిపోయింది. అవును. That's it. మళ్ళీ మర్చిపోయి అయిపోయింది. అంతే. ముచ్చాలమ్మ గుడి అయిపోయింది, అవును. పెద్దమ్మ గుడి అవును. అయిపోయింది, రేపు ఇంకోటి అయిపోతుంది. మనలో యూనిటీ రాదు. ఓకే. కాబట్టి మనం అనుభవించాల్సిందే. ఇందులో నేను చెప్పేది ఏముంది? ముత్యాలమ్మ గుడిలో ఇష్యూ కాలేదా? అవును. ఎవరన్నా వెళ్ళారా? లేదు. చేశారా? లేదు. రాజకీయ నాయకులకి ఏం పని గుడి దగ్గర? ఓట్లు. దేనికి? ఓట్లు. అంతే, ఎవరైనా అంతే నాన్న. స్వార్థ ప్రయోజనాలకి మనసు తల వంచినంత కాలం మనలో ఐకమత్యం రాదు. ఓకే గురుగారు. ఓకే, ఓకే. Right. థ్యాంక్ యూ గురుగారు. సో స్వార్థం అనేది అతి తొందరలో పోయి అందరూ ఈక్వల్గా బ్రతకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్.